నర్సప్ప, నేను రేపు వెళ్ళిపోతున్నాను, అందరు జాగ్రత్తగా ఉండండి. అట్లా చెప్పేసి మళ్ళీ నరసింహస్వామి ఫోటో వైపు చూస్తున్నాడు. అది విని మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకి మాటలు రాలేవు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్ళు మాత్రమే తిరిగినాయి. ఏమైంది నాయన, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు అని అడిగితే ఏమన్నాడంట తెలుసా? నర్సప్ప, నన్ను తీసుకెళ్ళడానికి ఇద్దరు వచ్చారు. ఆ పక్కన గలీలున్న యాప చెట్టు కింద ఉన్నారు. నన్ను ఇప్పుడే తీసుకెళ్దామని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ నరసింహస్వామి నన్ను తీసుకెళ్లకుండా వాళ్ళని ఆపుతున్నాడు. యాప చెట్టు కింద ఉన్నారు. రేపు పొద్దున నన్ను తీసుకెళ్తారంట. నేను అతని ఆత్మకు విముక్తి కలిగించేది సోమవారం మాత్రమే. ఎందుకంటే అదే రోజు అతడు నన్ను సంపూర్ణంగా అంగీకరించిన పుణ్య దినం రోజు. ఇది నేను అతనికిచ్చే గౌరవ దినం. అతని చివరి సోమవారం కూడా నా